కృపగల మా యేసు ప్రభువా, మీ ప్రశస్తమైన నామాన్ని బట్టి మిమ్మల్ని స్తుతించి కీర్తించి మహిమపరుస్తున్నాను. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు. ప్రభా, కనికరించండి. ప్రభా, పట్టణాలు, గ్రామాలు, దేశంలో, రాష్ట్రాలలో, ఎన్నో స్థలాలలో మీ మందిరాలు నిర్మాణం అవుతున్నాయి. మీ మందిరాలు పడగొట్టబడుతున్నాయి. నిజమైన మందిరం మానవ హృదయం స్వామి. అవి పడిపోకుండా ఉండుటకు మీ ప్రియబిడ్డలు తండ్రి నీ వాక్యము చేత వాటిని బలపరుచుకొనుటకు, స్థిరపరచుకుంటకు సాయం చేయండి. శక్తిగల దేవుడు మీరు, ప్రభావం గల దేవుడు మీరే. ప్రతి వారిలో కార్యము జరిగించండి. వాక్యం వింటున్న ప్రతి తల్లిని, ప్రతి తండ్రిని, తమ్ముడిని దీవించండి స్వామి, దీవించండి. మీరే మహిమ పొందుకొనమని యేసు ప్రభు నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ఆగస్టు మాసం 11వ తారీఖు 2025 సోమవారం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 11వ అధ్యాయం 5వ వచనము నుండి. రెహబాము యెరూషలేమునందు కాపురముండి యూదా ప్రదేశమందు ప్రాకారములను కట్టించాను. అతడు బెత్లెహేము, ఏతాము, తెకోవా, బెత్సూరు, షోకో, అదుల్లాము, గాతు, మారేష, చీపు, అదోరాయిము, లాకీషు, ఆజేక, జోర్య, అయ్యాలోను, హెబ్రోను అను యూదా బెన్యామీను ప్రదేశములందుండు ప్రాకారములను కట్టించి దుర్గములను బలపరిచి వాటిలో అధిపతులను ఉంచి ఆహారమును, నూనెను, ద్రాక్షరసమును సమకూర్చాను. ప్రియులారా, దేవుని బిడలు ఈ వాక్యాన్ని ఆలోచించాలి. యెరోబాము యుద్ధము చేయుటమాని వెళ్ళిపోయాడు. రెహబాము యెరూషలేమునందు కాపురముండి యూదా ప్రదేశమందు ప్రాకారములను కట్టించాడు. చాలా పట్టణాల పేర్లు చెప్పాను. వాటి కట్టించి దుర్గములను బలపరిచి వాటికి అధిపతులను ముంచి ఆహారము, నూనె, ద్రాక్షరసము సమకూర్చాడు. ప్రియులారా, దేవుని బిడ్డలు ఆలోచించాలి. రెహబాము ఇప్పుడు పట్టణాలలో ప్రాకారములను, దుర్గములను కట్టి బలపరిచాడు. బలపరిచిన తరువాత ఆయన ఆహారము, నూనె, ద్రాక్ష రసమును సమకూర్చాడని వాక్యము సెలవిస్తుంది. ఈరోజున కొంచెము మనము దీన్ని ఆత్మీయంగా ఆలోచన చేద్దాం. రెహబాము అను మాటకు దేవుడు విశాలపరచువాడు అని అర్థం. అంటే దేవుడు అభివృద్ధిపరచువాడని. ఇప్పుడు ఆయన యూదా ప్రదేశం అందంతటా ప్రాకారములను కట్టించి ఆయన దుర్గములను కట్టించాడు. ఆయన ఆ దుర్గాలను బలపరిచి అక్కడ ఆహారము, నూనె, తరువాత ద్రాక్షరసం వీటిని సమకూర్చాడని వాక్యంలో ఉంది. దేవుని పిల్లలు ఈరోజు ఆలోచించాల్సింది, రెహబాము అనగా దేవుడు విశాలపరచును. ఈ రోజున ప్రతి కుటుంబము, ప్రతి దైవ సేవకుడు తన కుటుంబాన్ని విశాలపరచుకోవాలి, అభివృద్ధి చేసుకోవాలి అని. కుటుంబంలో యజమాని ఆ రీతిగానే తలస్తాడు. సంఘంలో కాపరి కూడా ఆ రీతిగానే తలస్తాడు, విశాలపరచాలి అని. దేవుని బిడ్డలుగా మీకు నా మనవి, దేవుడు మన కుటుంబాన్ని, మన సంఘాన్ని విశాలపరచడానికి అవకాశం ఇచ్చాడు. మనము చెప్తాం, నాకు అక్కడ సంఘం ఉంది, ఇక్కడ సంఘం ఉంది, నేను అక్కడ కట్టాను, ఇక్కడ కట్టాను, మాకు
20 సంఘాలు ఉన్నాయి, 40 సంఘాలు ఉన్నాయి అని మాట్లాడుతూ ఉంటాం. అయితే ఎన్ని సంఘాలైనా ఉండని, దానికి ప్రాకారములు కట్టించావా? దానికి దుర్గములను బలపరిచావా? ప్రియులారా, ఆ సంఘములలోనికి తిరిగి యెరోబాము లేక శత్రువైన సాతానుడు ప్రవేశించకుండా, ఆ సంఘాలను పాడు చేయకుండా, సంఘ కాపురులను పాడు చేయకుండా వాటిని దృఢపరిచారా? ఆలోచన చేయి. చాలామంది సంఘాలు కట్టాము, మాకు అక్కడ కాపరులు ఇక్కడ కాపరులు ఉన్నారు అంటారు. మా పట్టణంలో కూడా చాలామంది సేవ చేస్తున్నారు. దగ్గర దగ్గర 40 మంది సేవకులు ఉంటున్నారు. అక్కడ పాస్టర్స్ ఫెలోషిప్ కూడా ఉంటుంది. ఆ పాస్టర్స్ ఫెలోషిప్లో ఎవరిని అడిగినా 40 మంది సేవకులు ఉన్నారు ఈ పట్టణంలో సేవ చేస్తున్నాని. అయితే ఆ సేవకుల్లో కొంతమంది దేవుని మీద ఆధారపడి పనిచేసేవాళ్ళు కొంతమంది, మరికొంతమంది ఏదో ఇంకొక పని చేసుకుంటూ సేవ చేసేవాళ్ళు, కొందరు వడ్డీలకు ఇస్తూ సేవ చేసేవాళ్ళు ఉన్నారు. కొంతమంది సంస్థలను ఆశ్రయించి ఆ సంస్థ వాళ్ళు ఇచ్చిన 2000, 3000, 5000 వీటికి ఆశపడి సేవ చేసేవారు. కొంతమంది 1, 2, 3 సంస్థల దగ్గర వాళ్ళ సేవకుడని చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని బండ్లు కొనుక్కొని జల్సగా తిరిగే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అయితే ప్రతి సేవకుడికి, ప్రతి కుటుంబ యజమానికి నా మనవి ఏమిటంటే, మీరు ఇంటిని కట్టినప్పుడు, మీరు సేవ చేసేటప్పుడు మీ సంఘములు చుట్టూ ఉన్న ప్రాకారములను బలపరచాలి, దుర్గములను కూడా స్థిరపరచాలి. అప్పుడు శత్రువు రాకుండా ఉంటాడు. ప్రతి కుటుంబము ఆ రీతిగా, ప్రతి సంఘము ఆ రీతిగా బలపడితే ఎంత బాగుండు. దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. ఆ రీతిగా స్థిరపడి బలపడిన తరువాత ఆయన కృప మనకు తోడుగా ఉంటుంది. చాలా కుటుంబాలలో ప్రాకారం లేదు, దుర్గములు లేవు. సాతానుడు సులభంగా ప్రవేశించి ఆ కుటుంబాల్ని ఓడిస్తూ ఉన్నాడు. భార్య భర్తల మధ్యన ఐక్యత ఉండదు. భర్త ఒక దారిలో, భార్య ఒక దారిలో. భార్యలకున్న పెద్ద తలాంత ఏమిటంటే, వారి పిల్లలందరినీ కూడా ఏదో చెప్పి ఆమె వశంలో చేర్చుకుంటుంది. ప్రతి ఇంట్లో జరిగే కార్యం. ఆడపిల్ల తల్లిని నమ్మినట్టు తండ్రిని నమ్మదు. బిడ్డలందరూ కూడా అంతే, తల్లిని నమ్మినట్టు తండ్రిని నమ్మడు. తల్లి ఏ తప్పితం చేసినా అసలు పట్టించుకోరు. తండ్రి గురించి అమ్మ ఏం మాట్లాడుతుందో అదే వింటారు, అదే చేస్తారు. చాలా కుటుంబాలు ఈ రీతిగా నాశనం అయిపోతున్నాయి. దాని అర్థం ఏమిటంటే, వాటికి ప్రాకారాలు లేవు, వాటికి దుర్గాలు లేవు. ప్రాకారాలు, దుర్గాలు కావాలి అంటే ఆ ఇంటి యజమానుడు, సేవకుడు నమ్మకమైన వాడుగా ఉండాలి. మహోన్నతుడైన దేవుని యొక్క పాదాల చెంత మొరపెట్టేవాడుగా ఉండాలి. సర్వశక్తిమంతుడైన దేవుని కృప అతని మీద సమృద్ధిగా ఉండాలి. దయచేసి గమనించాలి, శత్రువు ప్రవేశించకుండా, శత్రువు చేతిలో కుటుంబం పడకుండా, శత్రువు చేతిలో భార్య, భర్త, పిల్లలు పాడైపోకుండా జాగ్రత్తగా ప్రాకారమును, దుర్గమును కట్టాలి. ప్రాకారము అంటే ప్రియులారా గమనించాలి, దాన్ని జాగ్రత్తగా, ప్రార్థనా జీవితము చాలా అవసరం. దుర్గము అంటే ఉపవాసం అవసరం. కుటుంబ యజమాని ప్రార్థనతో తన కుటుంబాన్ని కాపాడుకోవాలి. ఉపవాసంతో శత్రువు ఏ పరిస్థితిలో కూడా ఆ కుటుంబంలోకి ప్రవేశించకుండా బలమైన దుర్గాన్ని ఆయన కట్టుకోవాలి. అదే రీతిగా సంఘ కాపరి కూడా సంఘము చుట్టూ ప్రాకారాలను, దుర్గములను కట్టి బలపరుచుకోవాలి. ఆ రీతిగా చేయగలిగితే ఆ కుటుంబమైన, సంఘమైన చాలా
భద్రంగా ఉంటుంది, జాగ్రత్తగా ఉంటుంది. తర్వాత రెహబాము చేసిన పని ఏమిటి అంటే, ఆయన అక్కడ అధిపతులను ఉంచి అని వాక్యం సెలవిస్తుంది. ఏ స్థలంలో ఆయన ప్రాకారాలు కట్టి దుర్గములను బలపరిచాడు, అక్కడ అధిపతులను కూడా పెట్టాడు. అధిపతులంటే ప్రియులారా, ఆ అధిపతికి ఆ పట్టణంలో లేక ఆ ప్రాంతంలో ఆ గృహంలో లోబడేవారు ఉండాలి. ప్రతి కుటుంబానికి అధికారి ఉండాలి, ప్రతి సంఘానికి అధికారి ఉండాలి. అధికారులు లేకపోతే, నాయకులు లేకపోతే ప్రజలు చెడిపోతారు. ఈ రోజున ఒక కుటుంబానికి ఒక నాయకుడు కాదు, 2-3 నాయకులు ఉంటారు, అది పాడైపోతుంది. ఓ సంఘానికి ఒక నాయకుడు కాదు, 10 కాపర్లు ఉంటారు, వాళ్ళు మొత్తం అంతా పాడైపోతారు. దేవుని పిల్లలుగా మీకు నా మనవి, ప్రియులారా, మీ కుటుంబానికి ఒకరే నాయకులు, మీ కుటుంబానికి ఒకరే నాయకులై ఉండాలి. ప్రార్థన, తరువాత ఉపవాసం, వీటితో బలపరుచుకోవాలి. ఆహారం అంటే దేవుని వాక్యం. రెండవది ద్రాక్షరసం అంటే యేసు ప్రభుల వారి యొక్క రక్తం. ప్రియులారా, గమనించాలి, నూనె అంటే పరిశుద్ధాత్మ. ఈ 3 కలిగి ఉండాలి. వాక్యము, తరువాత పరిశుద్ధాత్మ, తర్వాత యేసు ప్రభు రక్తం అంటే యేసయ్య. ఈ 3 కూడా ఆ కుటుంబంలో, సంఘంలో ఉంటే శత్రువు ఏమాత్రము కూడా అందులో ప్రవేశించడానికి అవకాశాలు ఉండవు. దేవుని బిడ్డలు మీరు 5వ వచనాన్ని నేను చదివి వినిపించాను. దేవుని పిల్లలుగా ఆలోచించవలసిన విషయం 11వ వచనాన్ని కూడా చదివి వినిపించాను. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమెన్, ఆమెన్.